ఏదో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది కానీ ధర్మం మన జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అది కూడా ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి కావాల్సిన దోహదక్రియ ఉన్నటువంటి దాని పేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటానంటే వాడికి అవమానం జరగకూడదు, క్షేమం ఉండాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం అని దానికి పేరు. అట్లా రావాలనంటే ఎంతో సార్వజనీనమైనటువంటి అంతఃకరణ శుద్ధితో కూడుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భారతదేశం స్వతంత్రం. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉండే భారత భూమి 3 మొక్కలైంది. అయినా పండగ చేసుకుంటున్నాం మనం. 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహా దుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా జెండా వందనం చేసి పండుగ చేసుకుంటున్నామంటే ఈ పండగ నిజమే. అది రెండోది ఉంది, వాళ్ళని విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది మనం క్షంతవ్యం కాదు, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సనాతన ధర్మం ఒకటే శాశ్వతమైనది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే మన భారతీయులకి హిందూ ధర్మంలో ఉండే వాళ్ళ క్షేమం మాత్రం చూడదు. అది పశువులు, పక్షులు అన్ని జాతుల్లోనూ, అన్ని దేశంలోనూ, ఊర్ధ్వలోకాల్లో ఉండే వారి క్షేమం కూడా ఈ సనాతన ధర్మం చెప్తోంది. దేవతలు కూడా అధర్మం ప్రవర్తిస్తే శిక్ష పొందుతారు. ఏమిటంటే ఈ భూమి ఎట్లాంటిదంటే ఇక్కడి నుంచి పరబ్రహ్మ వస్తువుని చేరడానికి కూడా ఇది సోపాన పంక్తి ఇక్కడ ఉంది. తప్పు చేస్తే ఇంద్రుడు కూడా శిక్ష అనుభవించడానికి మనుషులే పుడతాడు. ఎంత సమానత్వం అండి! ఇందులోనూ అసమానత్వమే లేదే. ధర్మ విషయంలో అందరూ ఒకే స్థితిలో ఉన్నారు. ఇంత గొప్ప విషయాన్ని చూపినప్పుడు ఈ ధర్మంలో మనం ఉన్నామా అంటే దేశానికి ఆపద ఎక్కడుందో మనం గుర్తించడం, దానికి సేవ చేయడం చేత మనకు ఒక ఉత్తీర్ణత ఏర్పడుతుంది. సాధారణంగా ఇప్పుడు జనాభాలో 90% చిన్న సంసారంలో ఉన్న పిల్లలు, చదువు, ఉద్యోగం, ధనం, పిల్లల యొక్క పెంపకం, వాళ్ళ క్షేమం, ఇవన్నీ అది చాలా చిన్నదైనటువంటి పరిధిది. దీన్ని ఈ పరిధిలో ఎంత తాపత్రయపడినప్పటికీ చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే సత్యాసత్యముల వివేకం ఈ సంసార జీవనంలో రాదు. అది ఎలాంటిదంటే జీవన స్రవంతి, మామూలుగా సాధారణ జీవన విధానమే తప్ప అందులో జ్ఞానోదయం ఎలా వస్తుంది? మనం ఈ చిన్న పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలి, సమాజాన్ని చూడాలి, ధర్మం యొక్క స్వరూపం చూడాలి, ధర్మానికి జరుగుతున్న హాని ఏమైనా ఉందో అది చూడాలి. అది తెలిస్తే మనకు ఒక విచిత్రమైనటువంటి పరిణామ దశ మనలో మొదలవుతుంది. పరిణామ దశకు వెళ్ళిన తర్వాతనే ఆ చిన్న పరిధిలోంచి బయటకు వచ్చి వ్యక్తి బాగా పెరుగుతాడు. లేకపోతే శైశవ స్థితిలో ఉన్నట్టు సంసారంలో మాత్రమే ఉంటే, సంసారం మాత్రంలో ఉంటే దానివల్ల వచ్చే పరమార్థం ఏమిటి చెప్తున్నారు? ఎన్ని జన్మలైతేనే ఇదే సంసారం, ఇదే భార్య, ఈ పిల్లలు, ఈ సుఖం, ఈ దుఃఖం, పుణ్యం, పాపం, ఇందులో ఏమీ లేదు, గానుకు తిరుగుతూ ఉంటుంది. అలాగే జీవుడు తిరుగుతున్నాడు. వీడికి ఏమో భవిష్యత్తు అంటే ఏమిటి? నా భవిష్యత్తు ఏమిటని అడుగుతాం మనం. నా భవిష్యత్తు ఈ జన్మలో కాదు, నీ శరీరం పోయిన తర్వాత నా భవిష్యత్తు ఏమిటని అడగాలి. నేను చేయమంటామని అడగాలి. అది నిజమైన భవిష్యత్తు. ఏ లోకానికి పెడదాం? నరకమా, శాశ్వతమా? మళ్ళీ ఇక్కడే జన్మ పుడతాను, ఈసారి ఇంతకన్నా హీనమైన జన్మ, ఇంతకన్నా ఉత్తమమైన జన్మ? అవి తెలుసుకుంటే దైవం అంటే కర్మఫలం అని అర్థం. దైవజ్ఞుడు అంటే కర్మఫలం చెప్పేవాడని, ఈశ్వరుడిని కాదు. ఆ కర్మఫలాన్ని ఇంకొకరిని అడిగే బదులు కర్మ మన చేతిలో ఉన్నప్పుడు మనం నిర్మాణమే చేసుకోవచ్చు కదా. కర్మ మన చేతిలో, మన సంకల్పంలోనే ఉంది. పుణ్యం చేయవద్దని ఎవరన్నారు? పాపం చేయమని ఎవరు చెప్తున్నారు? మన అంతఃకరణకు మనకు అంతర్యామిగా ఉండేవి ఈశ్వరుడు మన గురువే. శివయేవ గురువు అంటే ఏమిటి? అంతర్యామిగా అందరిలోనూ సమానంగా ఏకకాలంగా ఉన్నవాడు. అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడిని గుర్తించడానికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సందేహం ఉంటే పెద్దలున్నారు, పండితులు ఉన్నారు, వాళ్ళని యాచిస్తే వాళ్ళు చెప్తారు, జ్ఞానబోధ చేస్తారు. కానీ ఒకనొక గొప్ప ధర్మంలో నేను జీవించి పుట్టి జీవిస్తున్నాను, అనేక మాటలు జీవించాను, మళ్ళీ ఇదే సంసారంలో ఉన్నాను. నేను ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మ ఔన్నత్యం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా? ఆ ప్రశ్న పుట్టినప్పుడు దేశం జ్ఞాపకం వస్తుంది, ధర్మం జ్ఞాపకం వస్తుంది, సనాతన ధర్మం యొక్క స్థితిగతులు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఏదో కర్తవ్యం వస్తుంది. ఆ కర్తవ్యంలోనే మనకి ప్రగతి, పురోగతి ఉంటుంది. కానీ చిన్న సంసారంలో నేను ఏ పాపం చేయటం లేదని అనిపిస్తే నువ్వేం పుణ్యం చేశావని క్వశ్చన్ వస్తుంది. కొద్దిగా పుణ్యం చేశానంటే ఏం జ్ఞానం సంపాదించావని తర్వాత ప్రశ్న వస్తుంది. వివేకం ఎంత సంపాదించావని. అంతే. ఏ విధంగా మనం జీవిస్తున్నామో దాంట్లోనే అన్నీ ఉన్నాయని అనుకోవడం కంటే ఇందులో లేనివి చాలా బయట ఉన్నాయి, పెడతాం, ఈ పరిధి దాటుతానని సంకల్పం అనుకుంటే చాలా ప్రగతి. భారతదేశంలో పుట్టినందుకు భారతదేశంలో ఏ
సనాతన ధర్మంలో పుట్టామో వెళ్ళే నాటికి ఆ సనాతన ధర్మంలోనే ఒక్క మెట్టు పైకి వెళ్ళి వదిలిపెట్టాలి. ఇక్కడ ఉండి చేయవలసిన కర్తవ్యం చేసుకోకపోతే తన కొరకై తాను ఏం చేసుకోవాలో తెలుసుకుని చేయకపోతే మళ్ళీ అదేవిధంగా పుట్టిన ఏ స్థితిలో పుట్టాడో పోయినప్పుడు ఆ స్థితిలో ఉంటాడు. లేకపోతే కొంచెం స్థితి ఇంకా తగ్గవచ్చు, పెరగవచ్చు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే ఆత్మ ఉన్నత్యము, ఆత్మావిష్కరణం చేసుకోవాలి. దాన్ని తాను దర్శించాలి, అనుభవించాలి. సిద్ధాంతం లేని చదివినప్పటికీ అనుభవం అనేది వేరే ఒకటి ఉంది. అనుభవాన్ని ఇచ్చేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి ఈశ్వరుడే. అతడు ధర్మస్వరూపుడే కానీ కాలస్వరూపుడే కానీ కేవలం నిగ్రహానుగ్రహ సమర్థుడైతే ఉంటాడు కానీ భేద దృష్టి కలిగిన వాడు కాడు. ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా, రాజైనా పేదైనా పండితుడైనా వీళ్ళందరినీ సమదృష్టితో చూడమని ఎందుకు అనాలి? పండితుడిని సామాన్యుడిని సమదృష్టి ఎందుకు చూడాలంటే అంతర్యామి ఒకడే ఉన్నాడని ఆ కారణం చేత చూడమన్నారు. కానీ పండితుడిని అపండితుడిగా చూడొచ్చు, సమానంగా చూడొచ్చు అని కాదు అర్థం. సమదృష్టి అంటే అంతర్యామి ఒకడే ఉన్నాడు కాబట్టి సమదృష్టి. శరీరము బుద్ధి ఏవో తేడాలు ఉంటాయి. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అందరిలోనూ ఉండే ఒకానొక వస్తువును చూసి సమదృష్టి అంటారు. అట్లాంటి సమదృష్టి సమాజంలో వివేకం తెలిసిన వాళ్ళు రావాలి. కానీ భేదంలో అంతర్యామిలో భేదం లేదు, బహిరంగంగా ఉండేటువంటి సంస్కారాల్లో భేదం. దాన్ని అలాగే గుర్తించాలి. కాబట్టి మనం అనుకుంటున్నాము ఈ విజ్ఞానాన్ని సంపాదించడం కోసమని మనం వివేకంతో పరిశీలన, దాని గురించిన పరిశీలనతో దాని ధర్మం ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే దాన్ని యజ్ఞమని, దానికి తపస్సు అని పెద్ద పేర్లు పెట్టారు. యజ్ఞం ఎన్నో రకాలుగా ఉంది. యజ్ఞం ఒక వివేకం సంపాదించడానికి యజ్ఞం అనేది చెప్పారు. ఆ యజ్ఞం ఎన్నో రకాలుగా చేయొచ్చు. చుట్టూ ఉండే పరిసరాలను చూసుకుని పేదవాడిని చూస్తే మనంతలో అనుగ్రహం కలగాలి. దానం చేస్తాం అది చెప్తున్నాడు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, ఆ తర్వాత స్వాధ్యాయజ్ఞం, తర్వాత ఈ జ్ఞానయజ్ఞం. ఇవన్నీ యజ్ఞములు ఏంటంటే ద్రవ్యంతో కూడా యజ్ఞం చేయవచ్చు, దానం చేయవచ్చు, పాత్రదానం చేయవచ్చు, ఇతరుల దానది. ఆ పాత్రదానం చేసేటప్పుడు ఈశ్వర అనుగ్రహం కోసం చేస్తున్నాను. ఆ పేదవాడిలో ఉండి అంతర్యామి నేను పెట్టిన భోజనం చేత ఆ మనుషులు సుఖపడితే అతడు ద్రష్టగా ఉండి నన్ను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టిన అన్నం తిని వాడు మన అనుగ్రహించడం కాదు, వాడి లోపల నుండి ఈశ్వరుడు ద్రష్టగా మన అనుగ్రహిస్తాడు. అది యజ్ఞం. ఒకటి కోసమే ఒక ఈశ్వరుని సంతోషపెట్టడానికి చేసే దాని పేరే యజ్ఞం. అది ద్రవ్యంతో చేయవచ్చు. ఇలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈశ్వరుని చేరడానికి సంకల్పం ఉంటే ఇన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ సంకల్పం ఏనాడు వస్తుందో ఆనాడే మొదలైంది నిజమైన ప్రయాణం. లేకపోతే ఈ చక్రంలో గెరగరి తిరుగుతూనే ఉన్నాం. పాపం పశువుకేమో నూనె గానుగు దాన్ని మెడకు కట్టి తిప్పుతాం. సాయంకాలానికి ఒక 500 మార్లు తిరుగుతుంది. సుమారు 5 కిలోమీటర్లు నడుస్తుంది. నిద్ర లేచారు మళ్ళీ సాయంకాలానికి గంతలు విప్పి కొరడా తొక్కుట్టి బయటకు ఇచ్చి గడ్డిస్తాడు దానికి. ఈ జన్మకు కూడా అంతే ఉంది. ఏమిటి అంత విశేషం ఉంది? లేకపోతే ఉంది పక్షులు ఉన్నాయి, అది కూడా బతుకుతోంది, 2 గింతలు తింటోంది, దానికి బిడ్డ పుడుతోంది, ఆ బిడ్డ చూసుకుంటుంది, తర్వాత చచ్చిపోతుంది. నిత్యకృత్యం సంసారం మాత్రమే ఉన్నవాడికి ఏమిటి భేదం? అలాగే పోతే దీనివల్ల మళ్ళీ వస్తుందా? ఈనాడు మనం సంకల్పం చేస్తే ఈ జన్మతో ప్రారంభించిన ప్రయాణం ఉత్తర జన్మలో సాగుతుంది ముందరికి. ఆ సాగడానికి ఒక సంకల్పం ఉండాలి. ఈ సృష్టిలో అంతర్యామిగా ఉన్నాడు అంటున్నారు, ఈశ్వరుడు ధర్మస్వరూపుడు అంటున్నారు, పెద్దలు చెప్తున్నారు. అది ఏమిటో మాట తెలుసుకుందామని కుతూహలమైనా కలగాలి. మనకి సృష్టి ఎంత ఉందో, గెలాక్సీస్ ఎంత, నక్షత్రాల మధ్యన ఎంతంత దూరం ఉందో, దాని బరువు ఎంత ఉందో అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. కానీ విజ్ఞాన శాస్త్రం ఇన్ఫర్మేషనే, విజ్ఞానం కాదు, అది వివేకం కాదు, ఇన్ఫర్మేషన్. ఎంత గొప్ప విజ్ఞానం వచ్చిందంటే చాలా గొప్ప విషయం, సందేహం లేదు. సూర్యుడి నుంచి భూమికి కాంతి 1,76,000 మైళ్ళ సెకండ్కి చొప్పున వస్తే 8 నిమిషాలు 15 సెకండ్లు. గొప్ప విషయం. అంత టైం పడుతుంది, అంత దూరం ఉంది, లెక్కెట్టుకోండి. కానీ మనకి సూర్యుడిని ఈశ్వరుడిగా చూసాం, నమస్కారం చేసాం. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అని తెలియదు. మనం ఎప్పుడు అనలే. పరిమాణంలో భూమి కంటే పెద్దవాడని తెలుసు. ఎంత పెద్దవాడంటే 13 లక్షల భూగోళాలు సూర్యులో పడతాయి. సైన్స్ చెప్పింది, గొప్ప విషయమే. ఇది తెలియనప్పుడు కూడా భక్తిగా ఆరాధించాం. దానివల్ల వచ్చిన కొత్తగా వచ్చిన వివేకం ఏం లేదు. విజ్ఞానం అంటే వివేకాన్ని మనకి ఇచ్చేటటువంటి జ్ఞానమే నిజమైన విద్యది. అంటే అంతేకాక ఈ విధమైనటువంటి యజ్ఞములలో ఈశ్వర ప్రీతికరమైనటువంటి జీవన ప్రమాణాలు మార్చుకొని
అవి ఈశ్వరుని సంతోషపడడానికి చేసే పని ఏదైతే అది చేస్తామో అది యజ్ఞం అని దానికి పేరు. ఇందాక చెప్పాడు, అనేక రకాల యజ్ఞం కృష్ణుడే చెప్పాడు. ఆ యజ్ఞంలో ప్రవేశిస్తే అలాంటి యజ్ఞానికి చివరికి యజ్ఞ ఫలం ఉంటుందే, అది తిన్నవాడు, ఇలాంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞ ఫలం తిన్నవాడు ఉన్నాడు. యజ్ఞ శేషం భుజించిన వాడికి బ్రహ్మ సాక్షాత్కారం అని చెప్తున్నాడు. చాలా విషయం అది సామాన్యం నమ్మడానికి. అవునా, యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్తి అయజ్ఞశ కుతో అన్య కురు సత్తమ. అంటే యజ్ఞం ఎలాంటి యజ్ఞం అంటే ఇక్కడ చుట్టూ ఉండే సృష్టిలో ఉండే ఈశ్వరుని గుర్తించి ఆ ఈశ్వరుని నేను అనుభవిస్తాను, అతన్ని చేరుకుంటాననే సంకల్పంతో ఎటువంటి యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆ యజ్ఞం చివరికి యజ్ఞశేషం ఉంటుంది. ఆ యజ్ఞశేషం బ్రహ్మ వస్తువునే సాక్షాత్కరించింది, బ్రహ్మవేత్తనే చేస్తుంది. అది అంటే ఆత్యంతికమైనటువంటి ఏ మహాఫలం జీవుడు కోరవలనో దాని గురించి ఎక్కడ ఇహలోకంలో చేయవలసిన యజ్ఞాన్ని అనేక విధములుగా చెప్తోంది. యజ్ఞం అంటే మనకి ఎరుగును మామూలుగా అగ్నిహోత్రాలతో ఉండే యజ్ఞం మనం ఎరుగుదాం, కానీ ఆ యజ్ఞానికి అనేక రూపాలు ఉన్నాయని చెప్తోంది ఈ గీత. అంతేకాక దాన్ని ఎందుకు కోరిక ఉన్న తర్వాత అనేక రకాలు 2 రకాలుగా ఉంది. లోకోస్మిన్ ద్విధానిష్ట అంటే పురా ప్రోక్త మయానక, నేను పూర్వం చెప్పానయ్యా అని చెప్తూ జ్ఞానయోగిన సాంఖ్యానం కర్మయోగిన యోగిన. కర్మకి ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉందంటే కర్మ ఏ రూపంలో చేస్తాడో ఆ కర్మకి ఆ విశిష్టత ఉంటుంది. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు తప్ప వేరే ఇంకొక వస్తువు లేదు. అతడి ప్రీతి కొరకు ఇది చేస్తాను, నాకున్న ఈశ్వరుడికి భేదమే లేదు, నేను చేసేది నేను చేయటమే లేదు, ఈశ్వరుడే చేస్తున్నాడు, నిమిత్త మాత్రం నా శరీరం ఉంది, అదొక జ్ఞానం. రెండోది ఈశ్వరుని యొక్క ప్రీతి కొరకు, ఈశ్వరుడు వేరు, నేను అజ్ఞానంలో ఉన్న జీవుడిని, నేను ఆయన సంతోషపెట్టడానికి చేస్తాను, ఈ కర్మ చేసి దీని ఫలాన్ని ఎక్కడే వదిలిపెడతాను, అదొక రకం యజ్ఞం. ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి ఇంకా చాలా వివరాలు చెప్తున్నారు భాష్యాల్లో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ చిన్న పరిధిలోంచి దాటి పైకి వెళ్ళాలి కదా, నాకు మార్గం ఏమిటి అంటే గీతలో సామాన్యమైన భాషలో అందరికీ పనికొచ్చే మాటలు చెప్పాడు. ఇదేమిటి ద్వైతమా అద్వైతమా అది కాదు మనకు ముఖ్యం. సామాన్యం పదములతో అందరికీ అర్థమయ్యే వెన్నముద్ద లాంటి శ్లోకాలు కృష్ణుడిని ముందర మనస్సులో సాక్షాత్కారం చేసుకుని నువ్వు ఇక్కడ కూర్చో నా ఎదురుగుండా, నీ మాటలు నేను చదువుకుంటాను, నాకు అర్థమయ్యేటట్టు నన్ను అనుగ్రహించే భావన చేస్తే కూడా ఫలాలు తెలుస్తాయి, అనేక విషయాలు తెలుస్తాయి. భాష్యాల్లో తెలియని విషయాలు మనకి ఎన్నో తెలుస్తాయి. మన ఏంటంటే కర్మని గురించి చెప్తున్నాడు. కర్మ చేయక తప్పదు, కర్మ చేయకుండా ఎవడో ఉండడు. నైకస్తి జాతిష్ట క్షణమపి, ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడు. కాబట్టి నేను కర్మను వదిలిపెట్టానంటావా? కర్మ చేసి కర్మ ఫలం వదిలిపెడితే కర్మ సన్యాసం అవుతుంది, కానీ నేను కర్మే చేయనంటే నీకు భ్రష్టులు అవుతామని చెప్తున్నాడు. ఏమిటి ఆ కర్మ? లోకహితమైన కార్యం, ధర్మ మార్గంలో ఉండే కార్యం, చుట్టూ ఉండేది నా సంస్కృతికి, నా సంపదలకు, నా చుట్టూ ఉండే పెద్ద పరివారానికి, కుటుంబానికి, దేశానికి నా వల్ల ఏమన్నా కొంచెం అయ్యేటట్టయితే నా జన్మ సార్థకం అవుతుంది అనుకోవాలి. దానికి వేరే ఇంక ఫలం అడగనక్కర్లేదు. దాన్ని అటువంటి కర్మ, లోకహితమైన కర్మ చాలా నిన్ను ఉత్తీర్ణులు చేస్తుంది, నీకు లాభం. లోకహితమైన కర్మ నిజంగా మనం ఏ కాస్తాన చేస్తే లోకానికి సరిపోతుందా? ఎప్పుడూ సరిపోదు, కానీ నాకు సరిపోతుంది. చేయడం చేత నా జన్మ సార్థకం, నాకు సరిపోయింది. ఆ విధంగా ఆత్మోద్ధరణకి హేతువైనటువంటి ధర్మకర్మాన్ని చెప్తున్నాడు. ఇందులో ఎన్నో ఉన్నాయి. పేదవాడికి చేసి సేవ చేయాలి, ఈశ్వరుడికి సేవ చేయాలి, అంతటా ఒకే వస్తువు ఉందని చెప్పి అదే నేను చేరుకోదగిన నా గమ్యస్థానం అదే, ఏ జన్మకైనా నేను అక్కడికి చేరుకుంటానని దృఢ సంకల్పం ఉండాలి. చేస్తే నేను నిమిత్త మాత్రమే కాదు, నేను ఏదో కర్మ చేస్తాను. నేను అతడి యందు అటువంటి సాక్షాత్కార బుద్ధితో నేను చేసినప్పుడు నా కర్మలో దోషమే ఉండదు, దానికి కర్త అతడు సాక్ష్యమాత్రుడుగా ఉంటాడు అని తెలుసుకుంటే కర్మకి కర్తృత్వ భావన తగ్గిపోతుంది. కర్తృత్వ భావన లేని కర్మ జ్ఞానహేతు అని చెప్తున్నారు. దీని విషయాలు చెప్పారు. మనం ఎట్లాంటి కర్మ చేస్తున్నాం నేడు జీవితాల్లో. చిన్న సంస్థల పరిధిని దాటి ఔన్నత్యంగా అత్యున్నతమైన భారతీయ సంస్కృతిని జ్ఞాపకం చేసుకుని అందులో నా కర్తవ్యం ఏమిటని ఆలోచించిన నాడు ఈ దేశం మంగళప్రదం అవుతుంది. అంతర్యామిగా ఉండే ఈశ్వరుడు బహిర్యామి అవుతాడు కూడాను, కనబడతాడు ఎక్కడంటే అక్కడ, అందరికీ లభిస్తాడు. అంటే ఆ ధర్మాన్ని గురించి చెప్తున్నాడు. ఎన్నో చోట్ల సామాన్య కర్మలు అంటే ఏమిటంటే
ఆ వివేకంతో చేసే కర్మలోంచి కర్మఫలాలు పుట్టవు. సోత్కర్షతో తన కోసమని ఏదైతే సంకల్పంతో చేసిన కర్మలో ఫలం పుడుతుంది. ఇటువంటి తపో జ్ఞాన యజ్ఞములు ఉన్నాయే, దాంట్లోంచి పునర్జన్మ హేతువైన కర్మఫలం పుట్టదు. అది దాని విశిష్టత. ఎందువల్ల ఈ కర్మలో ఉండేటువంటి విశేషం, భారతీయ ధర్మంలో ఉండే విశేషం ఏంటంటే సమస్త కోటికి మంగళాన్ని కోరేటటువంటి ధర్మం అది. అందువల్ల ఆ పుణ్యం అందులో వల్ల ఏంటంటే ఈ జీవుడికి మళ్ళీ పునర్జన్మ లేకుండా సృష్టికి ఏ కాస్తైనా పనికి వస్తుంది. మనం సృష్టికి ఉండే ఏ సమస్యలు తీర్చలేకపోవచ్చు, కానీ ఆత్మోద్ధరణ యందు ఈ ధర్మాచరణ క్రియ కర్మ ఆచరణని రక్షిస్తాయి. కాబట్టి సనాతన ధర్మంతో పుట్టి పెరిగినటువంటి ఈ భారతదేశంలో చుట్టూ ఉండే సమాజంలో మనం కర్తవ్యం ఏదని తెలుసుకునేటట్టయితే ఆ చిన్న సంస్థలోని పరిధులు దాటుతాం. మనకి ఆత్మోద్ధరణ హేతువైనటువంటి యజ్ఞం చేస్తాం, కానీ ఈ దేశాన్ని రక్షించే యజ్ఞం నేను చేస్తాను అనుకోకర్లా, ఎవరు చేయలేరు ఆ పని. కర్మ ఈశ్వరుడు ఒకడే ధర్మాన్ని సృష్టించినవాడు, రక్షించేవాడు, విరోధులను శిక్షించేవాడు, శిక్షించి బాగు చేసేవాడు ఒకడున్నాడు. అతడి యందు పారమీ బుద్ధితో మనం చేసే కర్మ మనకు ఆత్మోద్ధరణ హేతు అవుతుంది. అందులో ఇంకా యజ్ఞభావనతో చేసే దీన్ని యజ్ఞం అని అంటున్నాడు. యజ్ఞం అంటే ఏమిటి? భగవంతుని సంతోషపెట్టే ఒక క్రియ పేరు యజ్ఞం. యజ్ఞ అనేది ధాతువది. అందులో ఎవరిని యజిస్తామో వారు సంతోషపడతారు యజ్ఞం వల్ల. అలా అన్ని యజ్ఞములకి అన్ని రూపాల్లో ఉండే యజ్ఞములకు సంతోషించి ఆనందించేవాడు, అనుగ్రహించేవాడు ఈశ్వరుడు ఒక్కడే. అన్ని యజ్ఞములు అతడికే చేరుతాయి. అంటే మరి ఈ యజ్ఞానికి ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఏం లేదు. నేను వేదం చదువుకోలేదు, పండితుడిని కాదు, నాకు మీమాంస రాదు, యజ్ఞం కర్మ క్రియ అంతా నాకు తెలియదు అంటే కూడా లౌకిక జీవనంలో చేసే యజ్ఞముల గురించి కూడా గీత చెప్తోంది. లౌకిక జీవనంలో ఆ దృష్టితో చేసేటువంటి పుణ్యము పాపము ఫలం అనిపించే బదులు ఈ యజ్ఞంలో ప్రవేశిస్తే పుణ్యం లేదు, పాపం లేదు, జ్ఞానం ఉంది. అందులో కర్మ విపాకం, కర్మ సరిపోతుంది, చేసిన కర్మ క్షయం అవుతుంది. నాకు అలాంటి మోక్షం ఉంది నాకు ఇచ్చే లేదని అంటావా? అయినప్పటికీ నీకు కర్తవ్యం, నీకు తప్పుంది. సమాజం పట్ల నీకు కర్తవ్యం ఉంది, ధర్మం పట్ల కర్తవ్యం ఉంది. ఈ కర్తవ్యంలో నీకు చేసినటువంటి పుణ్యం నీకు పుణ్యమైన వస్తుంది, కర్మలు పుణ్యం వస్తుంది. ఇక్కడే సుఖాన్ని అనుభవిస్తావు. ఈ ముముక్షత్వం లేనప్పుడు కూడా దీనివల్ల ఫలం పొందవచ్చు అని చెప్తోంది. అంటే నేను కర్మ సన్యాసం చేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళండి, గుడి లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నా ధర్మం నేను ఉంటాను, నా ధర్మంలో నేను ఉంటాను, నాకేం వికారాలు లేవు, కోరికలు లేవు అంటావా? అది కర్మ సన్యాసం కాదు. కర్మని వదిలిపెట్టి కర్మ చేసిన తర్వాత వదిలిపెట్టాలి, కానీ కర్మ ఆరంభించకముందే వదిలిపెట్టడం మహాదోషం అని చెప్తున్నారు. నా కర్మణాను అనారంభాత్ నైష్కర్యం పురుషోస్మృతి నచ్చ సన్యాస నన్ను సన్యాసనాదేవ సిద్ధిని సమధిగచ్చతి అంటే చెప్తున్నాడు. కర్మ చేయి, కర్మ చేయకుండా ఉండొద్దు. ఇంకో విషయం చెప్తున్నాడు, నేను కర్మ చేస్తున్నాను, నాకు కోరికలు లేవు అన్నాడు ఒక చోట. అయ్యా నాకు చాలా సందేహం వస్తుంది. ఈశ్వరుడు కర్మ చేస్తున్నాడా అంటే సృష్టించి వదిలిపెట్టాడు, అదే చేసిన కర్మ అయి ఉండొచ్చు. అలా కూడా అనుకోకర్లేదు. సృష్టి అంతా కూడా ప్రతి చోట జరుగుతున్న కర్మ అతడిది. మనం చేసే కర్మ, భూమి తిరుగుతోంది, అది మనం చేసిన కర్మ కాదు. ఎంత బరువైన భూమి గిరగిరగిరి తిరుగుతోంది తను ఇరుసు మీద. సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, ఒకే వేగంతో ఒకే కాల ప్రమాణంలో తిరుగుతుంది, కాల పరిణామం తిరుగుతోంది. ఏమిటా డిసిప్లిన్ ఎవరు చేశారు? అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడు వెలుగుతున్నాడు, అది ఈశ్వరుడు యొక్క కర్మ. సూర్యుడి నుంచి మనకి ఆహారం లభిస్తుంది, వేడిలోంచి వస్తుంది, అగ్ని వాయువు. అందుకని ఈశ్వరుడు వేదం ఏం చెప్తోందంటే ఈ భూమి దేవత, ఆ సూర్యుడు ఈశ్వరుడు యొక్క భాగం, అగ్ని ఉందే ఈశ్వరుడు ఒక భాగం, వాయువు ఉందే అందులో వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, భూదేవి. ఇన్ని చదివితే అనేక రూపములలో ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి నేనే కర్మ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాగ అర్థం చేసుకుంటే సందేహాలు పోతాయి. సూర్యుడు వెలుగుతున్నాడంటే అతడు నారాయణుడు, అతడు శంకరుడు, అది గాయత్రి, ఈశ్వరుడే అదంతాను. ఎవరి కోసం చేస్తున్నాడు? జీవకోటి. తనకి ప్రయోజనమేం లేదు, కోరిక లేదు, అయినప్పటికీ కర్మ చేస్తున్నాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది సృష్టి అంతా కర్మ లక్షణమే, కర్మభూయిష్టమే, కర్మతో నిండిపోయినది తప్ప కర్మ లేనటువంటి భాగం సృష్టిలోనే లేదు. అందులోనే పుట్టిన మనం కర్మ చేయకపోతే నేను కర్మ సన్యాసం చేసుకున్నానంటే కర్మ సన్యాసం చేయగలరా? ఎవరైనా చేయగలరా? నిజంగాను కర్మ చేయకుండా ఉండలేని వాడు కర్మ సన్యాసం ఎలా చేస్తాడని ప్రశ్నలు ఉదయిస్తాయి. కాబట్టి ఈశ్వరార్పణం బుద్ధితో
ఈశ్వరుడికి అనుగ్రహం మా జాతికి కావాలి, దేశానికి కావాలి, మానవ జాతికి కావాలని ఎవరైతే ఎత్కించి చేసినప్పటికీ, అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎంత ఖర్చు చేయగలను నేను, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, సంతోషించాలి, నేను చేయగలిగింది ఎంత? అక్కడ అంటున్నాడు, అక్కడ నేహాభిక్రమో నాస్తి, ఇక్కడ నేహాభిక్రమో నాశోస్తి ప్రచోయో న విద్యతే స్వల్పమపి అశధర్మస్య స్వల్పమపి అశధర్మస్య త్రాయితే మహదో భయాత్. చేసిన కర్మ స్వల్పమైనప్పటికీ, ఎంత స్వల్పమైనప్పటికీ ఈ సంకల్పంతో చేసావు కాబట్టి నేను భయాన్ని నివారణ చేస్తుంది. భయం ఉండదు, నిత్యం కూడా భయంతో జీవిస్తున్నాం మనం. ధనం ఉంటే దానికి అది ఆపద ఉంటుందండి భయం, రోగ భయం, శత్రు భయం, మరి అన్నిటికీ భయంతోనే జీవిస్తున్నాం. ఈ ఎంత స్వల్పమైనటువంటి ఈ సత్కర్మ చేసినప్పటికీ నీకుండే భయాన్ని తొలగిస్తుంది. భయాన్ని తొలగించుకోవడానికి మనుష్య ప్రయత్నం కాదు, ఈశ్వరానుగ్రహం సంపాదించాలి. అతి స్వల్పమైనటువంటి సత్కార్యమైన మనం చేసి మనం ఈ భయంలోంచి బయటపడాలి. కాబట్టి భారతదేశంలో సనాతనమైన ధర్మం మానవ చేత సమస్త జీవకోటిని అనుగ్రహించే ధర్మంలో పుట్టడం చేత మనం మాట పరీక్ష చేసుకునేటట్టయితే, ఆత్మపరిశీలన చేసుకునేటట్టయితే ఏదో మనం చేయలేకపోతున్నాం, చేయటం లేదు, ఈ చిన్న పరిధిలో ఈ సంసారంలో మునిగి తేలుతున్నాం, పరమార్థమేం లేదు అంటున్నాం. కర్మ అనేది ఇంకా రెండు చెప్పారు, ఇహము పరము రెండు చెప్పారు. కర్మ వల్ల ఇహము సుఖపడవచ్చు, పరలోకాల్లోనూ సుఖపడవచ్చు. అవి క్షీణే పుణ్యం మర్చిలోకి అయితే ఎందుకని అక్కడ సుఖపడతాడు. సుఖలాలస తృప్తి చేత అంతమవుతుంది. ఎంత సుఖం అనుభవించినా తృప్తి ఏనాడు కలుగుతుందో, తృప్తి తర్వాత వైరాగ్యం వస్తుంది. కానీ కష్టంలో ఉండే భరించలేకుండా ఉన్న వైరాగ్యం వస్తే అభావ విరక్తి అని దానికి పేరు. కష్టంలోంచి వైరాగ్యం కాదు, తృప్తి చేత వైరాగ్యం వస్తుంది. తృప్తి ఎప్పుడు వస్తుంది? అభీష్ట సిద్ధి ఇక్కడ రావడం, ఈశ్వరానుగ్రహం మన చుట్టూ ఉన్నదాన్ని ఈశ్వరుని చూస్తే ఇంకా నాకు ఆ కోరికే అక్కర్లేదు. ఎంత ఉంది లోకంలో, ఎంతమంది ఉన్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, ద్వైతీభావంతో జీవిస్తున్నారు, ఎవరి పుణ్యం వారు అనుభవిస్తున్నారు అనే విషయం ఈశ్వరుడు యొక్క వైవిధ్యంలో, ఏకత్వంలో వైవిధ్యం. ఒకే ఈశ్వరుడు లక్ష కార్యాలు చేస్తున్నాడు, జగత్తంతా వ్యాపించి ఉన్నాడు, తానికేమో ప్రయోజనం లేదు, మనం దాని గురించి చేస్తున్నాడు. ఈ విధంగా మనం తెలుసుకునేటప్పటికీ ఈశ్వర సాక్షాత్కారం గుణస్వరూపంలో మనకి సాక్షాత్కారం అవుతుంది. చతుర్భుజుగా దర్శనం అయినప్పటికీ జ్ఞానం రాకపోవచ్చు. అక్కడికి వెళ్ళి వరాలు అడుగుతాడు. పైగాను నా శత్రు సంహారం కోసం పెద్ద ఆయుధమని అడుగుతాడు. జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు, సాక్షాత్కారం అయింది, రూప సాక్షాత్కారం. అంతేకాక ఈశ్వరారాధన ఈ విధంగా చేసేటట్టయితే మనకి కోరికలు ఇంకా ఎక్కువ అవుతాయి, వరాలు అడుగుతాం. అంతర్యామి, సర్వాంతర్యామి, జ్ఞానస్వరూపుడు అయినటువంటి ఈశ్వరుని ఆరాధిస్తే కోరికలు పోతాయి, అనుగ్రహం సిద్ధిస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. అంటే పరిపూర్ణుడవుతాడు మానవుడు. ఈశ్వరుని సర్వాంతర్యామి గుర్తించాలి. కానీ లోకంలో మంత్రంతో, పూజలతో, అభిషేకాలతో చేసినప్పటికీ మన కోరికలు వదిలిపెట్టడం లేదు, భయాలు వదిలిపెట్టడం లేదు. ఇంచేతంటే మన తపస్సు చాలా స్వల్పం. ఇప్పుడు గీతలో చెప్పినట్టు తపస్సు స్వల్పమైనప్పటికీ భయంలోంచి దూరం తీస్తుంది, మోక్షమే ఇవ్వగలదు. ఏ విధంగానూ ధర్మం అనే స్వరూపంలో ఈశ్వరుని ఆరాధిస్తే లోకంలో అంతటికీ అంతర్యామిగా ఉన్నాడు, బహిర్యామిగా ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు అనే విషయం తెలుసుకొని సమాజంలో నేను ఒకటిగా ఉన్నాను, నేను వేరు కాదు, సమాజంలో భాగమే, పెద్ద కుటుంబంలో నేను ఒకడిని, నేను ఏం చేయగలుగుతాను సమాజానికనే భావం కలిగినప్పుడు కించిదపి, చాలా స్వల్పమపి ఏకాస్తం చేసిన అది ఈశ్వర ప్రేరక, ఈశ్వర అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి కోరికలు నశిస్తాయి, భయం నశిస్తుంది, ముక్తి వస్తుంది, బ్రహ్మ వస్తూనే చేరతాడని చెప్తుంది. ఆ 3, 4, 5 అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు విడివిడిగా ఒక్కొక్క మాట మళ్ళీ 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 చదువుకునేటట్టయితే గురు బోధ తెలుస్తుంది. జగద్గురువు చెప్పినటువంటి బోధ, ఈశ్వరుడు చెప్పిన బోధ ఏ సామాన్య గురువు చెప్పలేడు. దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు, దానికి వ్యాఖ్యానం రాస్తాడు, చేస్తాడు. కానీ అంతఃకరణకి నేరుగా బోధ అందించేటట్టు అనుభవంలోకి అనుభవిక వేద్యంగా ఉండేటటువంటి బోధ ఈశ్వరుడే చేస్తాడు. అందుకని శివయేవ గురువు, ఆడుతాడు ఒకడే గురువు. ఇంతమంది గురువులు ఉన్నారా? ఎక్కడున్నారు? మనం అందరికీ ఒకటే దిక్కు, ఒకే గురువు ఉన్నాడు. కానీ అతన్ని అంతర్యామిగాను బహిర్యామిగా చూస్తూ లోకానుగ్రహ హేతువుగా అతన్ని ఆరాధిస్తూ అతడి సృష్టిలో నేనొకడిని కాబట్టి నా సోదర మానవ జాతిలో నేనేం చేయగలను, ఆ దేశానికి, ఈ సంస్కృతికి ఏం చేయగలను అనేటువంటి ఒక చాకబుద్ధి, ఒక బుద్ధి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం సంసారం పరిమితమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ సంసారంలోంచి వ్యక్తిత్వం పెరిగి ఒక మానవత్వంలో ఈశ్వరత్వం, దివ్యత్వం మనం పొందగలుగుతాం.
మానవత్వంతో ప్రారంభిస్తాం. చేసిన అపరాధాలకి క్షమాపణ వేడుకుంటాం. కోరికలు నాకు వద్దు, కోరికలు అవసరమే లేదు, నన్ను కోరికలు లేకుండా చేయమని వేడుకోవడం తెలుస్తుంది. చిన్న సంసార పరిధిలో ఎప్పుడు కూడా కష్ట సుఖాలు పుణ్యపాపాలు ఆదులోనే ఉంటాం. గానుగద్దులా కానీ పైకి వెళ్ళటం లేదు. ఇది సనాతన ధర్మం యొక్క నిజ స్వరూపము. దానికి మనం చేయగలిగిన సేవ, దాన్ని అవగాహన చేసుకోవడం, చేతనైన కించిదప్పి చిన్నయ్యమైనా మనం చేసి జీవితాన్ని ఉత్తీర్ణులు కావాలి. అంతేకాదు ఇంకొకటి ఏమిటో ఉంది, మన సంస్కృతి అనేక మంది ఇందాక అన్నట్టు 500 సంవత్సరాలు కష్టాలు పడింది, దేశం అవమానాలు పాలైంది, దోపిడీకి గురైంది, స్త్రీలు ఎత్తుకుపోయారు స్త్రీలని. దీని మీద దీని పక్షం కూడా మనం ఏమైనా ఆలోచించవలసిందే. ఇంత కష్టాలు పడింది ఈ దేశం, దీనికి నేను ఏమైనా చేయాలి కదా. దీని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రుభావం నశించాలనుకుంటే మంచిది. కానీ శత్రువులు నశించడం అనేటువంటి అందరూ ఇంచేత క్రోధం వల్ల మనకే నష్టం. క్రోధాద్భవతి సమ్మోహం చెప్తున్నాడు. శత్రువు మీద క్రోధం కాదు, శత్రుత్వం పోవాలని ఈశ్వరుని వేడుకోవచ్చు. దానివల్ల మనలో సత్వగుణమే స్థిరంగా ఉంటుంది. దేశం కోసం యుద్ధం చేస్తే అది ధర్మ పరాక్రమం అంటారు, క్రోధం కాదు, అక్కడ కర్తవ్యం అది. కృష్ణుడు అర్జునుడి చేత యుద్ధం చేయించడం అంతా కూడా ధర్మ పరాక్రమాన్ని బోధించాడు కానీ శత్రుత్వాన్ని బోధించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడా కూడా నీ శత్రువులు వీళ్ళు వధించి నువ్వు సంతుడు అలా చెప్పనే లేదు. ధర్మపరాక్రమం బోధించాడు. ధర్మపరాక్రమంలో క్రూరత్వం లేదు, ద్వేషం లేదు, ఈ రెండూ లేదు. ద్వేషము క్రూరత్వం ఎక్కడైతే లేని పరాక్రమం ఉంటుందో అది ధర్మపరాక్రమం. అదే బోధించాడు ఆయన. మనం ఏదేదో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి భారతదేశం మీద, చాలా ఎన్నో దూషణలు ఉన్నాయి, ఎన్నో అపఖ్యాతిని పాలు చేస్తున్నారు. దీన్ని ఎవరో ఉంటున్నారు చేస్తాం. ద్వేషం లేకుండా దాన్ని ఎదిరించవచ్చు. ఎవరో ఒక జర్మన్ లేడీ ఒక గ్రంథం రాసింది, మనం ఎక్కడికో కోర్టుకు వెళ్ళి దాన్ని బ్యాన్ చేయించాం. సరిపోయిందా? బ్యాన్ చేయించినా కాపీలు దొరుకుతున్నాయి. దేశం అంతా ఇంకా వేల కొద్ది కాపీలు దొరుకుతున్నాయి. ఎవరు వాడు నన్ను తిడుతున్నాడని ఏడిస్తే నన్ను వాడిని తిట్టకూడదురా అని చెప్తుంది. అలాగ కోర్టు అంటే అయిపోయింది, వాడు తిట్టడం అయిపోయింది. చేతనైతే సమాధానం చెప్పాలి. కోర్టును ఆశ్రయించి బ్యాన్ చేస్తే ఏమిటి లాభం? ఆ మాట అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. చేతనైతే సమాధానం చెప్పాలి. మన నాయకులు ఒకనాడు మిస్మేయో వచ్చి అడ్డమైన దూషణతో మదర్ ఇండియా అని గ్రంథం రాసింది. లాలా లజపతి రాయ్ లాంటి గొప్ప నాయకులు దాన్ని బ్యాన్ చేయించమని బ్రిటిష్ ప్రభుత్వాన్ని యాచించలేదు, జవాబు చెప్పారు. అది సరైన పద్ధతి. ఆ జవాబు చెప్పడంలో మనకి అంటే నా సంస్కృతిలో ఎవరైనా దోషం ఉంటే ఆ వ్యక్తి యొక్క దోషం కానీ సంస్కృతి యొక్క దోషం కాదు. అది ఎవడో దొంగ ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, కానీ బ్రాహ్మణులు దొంగ అంటామో వాడు దొంగ అంతే. బ్రాహ్మణ ధర్మంలో దొంగతనం లేదు. ఎవడైనా ఎక్కడైనా సంఘంలో అనాచారం ఉందంటే అది ఎత్తుకుని మొత్తం భారతదేశాన్ని అపకీర్తి పాలు చేసేవాళ్ళకి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడమే నేర్చుకోవాలి. లజపతి రాయ్ లాంటి వాళ్ళు బ్యాన్ చేయించమని యాచించలేదు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సహాయం అడగలేదు వాళ్ళు. మీరు ఇంకా పుస్తకాలను అమ్ముకోండి, నేను చెప్తాను జవాబు. మదర్ ఇండియా రాస్తే అన్హ్యాపీ ఇండియా అని గ్రంథం జవాబు చెప్పాడు. ఇంకొకడు ఫాదర్ ఇండియా అని గట్టిగా తిడుతూ రాశాడు. కానీ క్రోధం లేకుండా జవాబు చెప్పిన వాడు ఆ లజపతి రాయ్. అది మన ధర్మం. క్రోధం వల్ల ఏమవుతుంది? మనకే నష్టం వస్తుంది. ఎక్కడ క్రోధం ఉందో నాలో శాంతి నశిస్తుంది, నిద్ర పట్టదు, ఆహారం సరిపోదు, తినలేకపోతాం. క్రోధం ఎవరికీ అవసరం లేదు. సాత్వికమైన బుద్ధితో విజ్ఞానంతో దీని నిందని ఎదుర్కోవాల్సిన ధర్మం. అది కూడా ఈ యజ్ఞం, ఈ ఇందాక చెప్పిన యజ్ఞంలో ఒక భాగమే అవుతుంది. అదేమంటే మనకు రుణం తీరిపోతుంది దానివల్ల. మాతృణం ఇది ధర్మం, ఈ ధర్మదేవత భారతమాత, దానికి రుణం తీర్చుకుంటాం. ఇది మన కర్తవ్యం. ఇంకా సందేహాలుంటే పెద్దలు అడగవచ్చు. వాళ్ళు ఇలా తిడుతున్నారండి, దీనికి జవాబు ఏమిటంటే వాళ్ళు చెప్తారు, నాయన అది ఎవడో వ్యక్తికి సంబంధించినటువంటి అజ్ఞానమే కానీ సంస్కృతిలో దోషం కాదు అని చెప్తారు. అప్పుడు అలా చెప్పాలి. మా సంస్కృతిని దూషించకు, ఆ వ్యక్తిని దూషించు, అలాంటి వాళ్ళని మేము కూడా శిక్షిస్తూ ఉంటామని చెప్పొచ్చు. నువ్వు రాయక్కర్లేదు కష్టపడి, మేము కూడా శిక్షిస్తాం, మాకు తెలుసు ధర్మం ఏదోను. నువ్వు ఎక్కడో పుట్టి వనమాలు రాక తెలిసి తెలియని నువ్వు వ్యాసాలు రాసి నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నావు తల్లి అని చెప్పడం వాళ్ళు మంచిది. అలా చెప్పగలిగిన స్థితి మనకి రావాలి. కాబట్టి ద్వేషం లేకుండా అంటున్నాడు. ద్వేషం ఎప్పుడు కూడా ఆత్మశాంతి వినాశకం అవుతుంది. అది అంతఃకరణలో శాంతిని భంగం చేస్తుంది. దానికి మనం అలాంటి దుష్ట కువిమర్శలు ఉన్నాయి. సమాధానం చెప్పుకోవడానికి అసలు విజయాన్ని కూడా సంపాదించాలి. ఇది చిన్న సంసార పరిధిని దాటితేనే ఇన్ని విషయాలు తెలుస్తాయి.
ముందర ఆ దాటాలి బయటికి. ఈ దాటినప్పుడు రేపటి నుంచి నా భార్య పిల్లలు నేను చూడక్కర్లేదేమో, చూడకపోతే ఏమైపోతాను, అసలు ఆ క్వశ్చనే లేదు. భార్య పిల్లల్ని అనురాగంతో చూసుకోవచ్చు, బాధ్యతతో పిల్లల్ని పెంచవచ్చు, కడుపు నుండి అన్నం తినవచ్చు, సామాన్యమైన భోగభాగ్యాలను విసర్జించక్కర్లేదు, సన్యాసం అక్కర్లేదు, వివేకమే కావాలి. ఇవి ఇలా ఉండగానే ఆ పని చేసుకుంటూ ఉండొచ్చు. సంసార సుఖానికి శత్రువు కాదు విజ్ఞానం. సంసార నిర్మాణ సంసార సుఖాలకి వ్యతిరేకం లేదు. మన భారతదేశంలో గొప్ప విశేషం అంటే మోక్షమే చివరిది. జ్ఞానం వల్ల జ్ఞానాదేవత కైవల్యం అని చెబుతూనే జ్ఞానం కోసం ముందర వైరాగ్యం అంటే పిల్లల్ని వదిలిపెట్టమని అలా చెప్పలేదు. సంతానం ఏంటంటే పెళ్ళినాడు అష్టైశ్వర్యాలను అనుభవించు, సుఖంగా తిను, సుఖంగా పెట్టు, అతిథి అభ్యాగతని వాళ్ళకి ఆదరణ చేయి, పేదవాడికి దానం చేయి, భోగాలను అనుభవించని చెబుతోంది. వైరాగ్యం ఎవరికి? పెళ్ళైన వాడికి వైరాగ్యం చెప్తామా మనం? ఆశీర్వదం ఇస్తాం. ఇంకా సుఖపడమని. సుఖం ఎందుకు? తృప్తి కోసం. తృప్తి ఎందుకు? వైరాగ్యం కోసం. అంటే ఒక క్రమం ఉంది, అద్భుతమైన ఒక సిస్టమ్ ఇది. దీన్ని ఇలా అర్థం చేసుకునేటట్టే మన సాంప్రదాయంలో ఉండేది. ఎక్కడ కించిత్తు కూడా ఏ మహర్షిని అడిగినా ఈ సంప్రదాయాన్ని సమర్థిస్తాడు, ఏ జ్ఞానాన్ని సమర్థిస్తాడు. రేపటి నుంచి అందరూ భిక్షాపాత్ర తీసుకుని బయటకు పెడతాం, భిక్షాపాత్ర సంఘం ఒకటి పెడతాం, అందరికీ ఏ కాలంలో ఒక ట్రైన్ వచ్చి మోక్షాన్ని అలా అంటామా? జ్ఞానం అనేది సామాజికమా, సాంసారికమా? కాదు, వైయక్తికం. జ్ఞానం అనేది వ్యక్తికే సంబంధిస్తుంది. మార్గం ఏమో ధర్మమే. ధర్మాచరణ, కర్మాచరణ. ధర్మము కర్మం ఎప్పుడైతే ఆచరిస్తామో వ్యక్తి పెరుగుతాడు, చిన్న చిన్న పరిధి దాటి పైకి పెడతాడు. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అందరికీ తెలియదు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, కానీ కొత్త బోధ ఏం లేదు ఇందులోనూ. అందుకని గీత చదవండి, మనకి స్వధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ధర్మస్వరూపం అంటే బాగా తెలిసినటువంటి ఆర్య సంస్కృతిది. దీనికి మహర్షులు, జ్ఞానవేత్తలు, త్రికాలవేత్తలు, త్రిమూర్తులు అంటే ప్రత్యక్షంగా మాట్లాడగలిగి వాళ్ళ లోకానికి వెళ్ళి తిరిగి భూమికి నడవగలిగినటువంటి మహాత్ములు ఈ దేశంలో పుట్టారు. అది మర్చిపోకూడదు. ఈశ్వరునికి అవతారాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు అవతార రహస్యం తెలిసిన వాళ్ళు, అవతారాన్ని ఇక్కడ పిలిచి ఇక్కడ వాళ్ళని ఈశ్వరుడు అవతరించేటట్టు చేసిన వాళ్ళు ఈ మహర్షులు. అట్లాంటి వాళ్ళు మన తాతలు, మన తండ్రులు మహర్షుల సంతానం, మనం అంతాను. అట్లాంటప్పుడు ఈ దేశాన్ని ఎందుకు కృతజ్ఞత, ఈ దేశం భక్తి, ఈ దేశం యొక్క ఆరాధన, సంస్కృతి యొక్క ఆరాధన, ఎంతకంటే కర్తవ్యం ఏమన్నది? సంస్కృతిని, ధర్మాన్ని ఆరాధించాలి. ఆ మార్గంలోనే కర్మ చేయాలి. కర్మ విసర్జించకూడదు, కర్మాన్ని ద్వేషించకూడదు, శత్రువుని కూడా ద్వేషించకూడదు, జయించాలి. శత్రువుని జయించమని ఆయన ద్వేషిస్తే వాడు ఏమన్నా అవుతాడు? వాడు ఏం కాదు, వాడు బాగానే ఉంటాడు. శత్రువుని ద్వేషిస్తే మనకే దోషం వస్తుంది, కానీ ఏం లేదు. అందుకని యుద్ధం చేయి అంటున్నాడు. అంతేకాక ఈ యుద్ధంలో ఒకవేళ యుద్ధంలో ఇది ధర్మం నీకేం కష్టం కాదని అంటాడు, ఇది మోక్షయుధం అని కూడా చెప్తున్నాడు. అలాంటి ధర్మయుద్ధం ఎందుకు అంటున్నాడంటే అందులో నువ్వే గెలుస్తావని నమ్మకం ఏంటో, నువ్వు కూడా పోవచ్చు అంటే చాకబుద్ధితోనే